పోయిర్రు పోయినాక స్నేక్ కనిపించింది. స్నేక్ కనిపించిందా? ఎవరికి కనిపించిందంట? కాదు, బాయ్స్ ఇటు పోతారు, బాయ్స్ ఇటు పోతారు, బాయ్స్ ఇటు పోతారు, పోతే అంటే పాము కనిపించింది. మరి గర్ల్స్ ఎటు పోతారు? గర్ల్స్ గిట్ పోతారు, బాయ్స్ అందరు ఇటు పోతారా? మరి స్నేక్ ఎవరికి కనిపించింది? స్నేక్స్ బాయ్స్ కనబడ్డదా లేడీస్ కనబడ్డదా? గర్ల్స్ కనిపించిందా బాయ్స్ కనిపించిందా? బాయ్స్కే కనిపించిందా? మరి ఎవరు చూసిరు అది? కాదు, నేను క్లాస్ వచ్చిన కూర్చున్నప్పుడు బాస్ రకం పోయిండు, పోయినాక పాము కనిపించింది. పాము కనిపించింది అట్నా? మరి టీచర్ చెప్పిరా అది? బాయ్స్కే చెప్పిరా లేకపోతే స్టూడెంట్స్ అందరికి చెప్పిరా? చెప్పలే అనుకుంటా. ఆయనతో ఉరుకు అన్నారా? మరి ఎటు పోయిర్రు వాళ్ళంతా? కాదు, ఫస్ట్ వాష్రూమ్ పోయిర్రు, పోయినాక స్నేక్ కనిపెట్టింది. ఎవరికి కనిపించింది ముందుగల్లా? కాదు, బాయ్స్ ఉంటారు చూడు. అవును, బాయ్స్. అవును, వెనక పోతారు చూడు. బాయ్స్ అందరు వాష్రూమ్ కి వెనక పోతారా? ఓకే. అక్కడ అనిపించింది. మరి నువ్వు పోయినావు అడిగి? పోలే, నేను ఈటూ పోయినా. నువ్వు పోయిన దగ్గర లేదా? గాలికి పోయింది. నీకైతే కనిపించలేగా? కనిపించాలి. ఈ రోజా నిన్ననా? అది కాదు, నిన్ననా? అమ్మా, నేను ఈ రోజు ఏమో స్నేక్ ఈ రోజు ఎక్కడ కనిపించింది రా అనుకుంటున్నా. నేను ఈ రోజు అయితే కాదుగా? కాదు. ఓకే. మరి టీచర్కి చెప్పిరా ఆ విషయం? కాదు, చెప్పిరి అని ఉరికినే ఉంటారు. ఎవరు? ఉరికితే పాము కనిపించింది. ఉరికితే పాము కనిపించింది. ఎవరికి కనిపించింది? కాదు, ఎల్కేజీ క్లాస్ ఉంటుంది చూడు. అవును. వాష్రూమ్ ఉంటుంది చూడు పక్కకి. అవును. బాయ్స్ పోతారు చూడు. అవును, రైట్. బాయ్స్ పోతే ఉరికితే పాము కనిపించింది. అది బాయ్స్ కనిపించిందా గర్ల్స్ కనిపించిందిరా? బాయ్స్ కి. మరి బాయ్స్ వచ్చి ఎవరు చెప్పిరు? బాయ్స్ వచ్చి గర్ల్స్ కి ఎప్పుడు చెప్పిరు? చూడు, బాత్రూమ్ ఉన్నాడు, స్నేక్ కనిపించింది. ఎవరు ఉన్నారు బాత్రూమ్ లా? కాదు, బాయ్స్ ఉన్నారు. ఓకే. ఉరికితే పాము కనిపించింది. అరే ఉరికితే ఎవరికి కనిపించిందిరా? బాయ్స్ కనిపించిందా గర్ల్స్ కనిపించిందా? గర్ల్స్ కి. బాయ్స్ కనిపించింది, బానే ఉంది. మరి గర్ల్స్ కి ఎవరు చెప్పిరు? ఉరికితే ఉంటాడు, ఉరికే తెలిసిపోయింది. ఏమని? అడ పాము ఉందని, స్నేక్ ఉందని తెలిసిపోయింది. మరి ఈ విషయం టీచర్ తెలిసిందా? తెలియదు. అరే టీచర్ చెప్పకుండా ఉంటారా మీరు చెప్పలే టీచర్కి? స్నేక్ ఎవరు చెప్పిరు? ఉడుకుతూనే ఉంటారు, వాసన ఉంటారు, ఉరికితే పాము కనిపించింది. అరే నీ ఒకటే డైలాగ్ ఉందిరా, ఉరికితే పాము కనిపించింది తప్ప నువ్వేం చెప్తున్నావురా? చూడు, పక్కకుంటే చూడు. ఎల్కేజీ క్లాస్ లా. ఎల్కేజీ రైట్. అవును. ఫస్ట్ ఫ్లోర్ లో పాము ఎక్కిందట. ఫస్ట్ ఫ్లోర్ లో పాము ఎక్కిందారా? ఫస్ట్ ఫ్లోర్ అని ఇప్పుడు నువ్వు చెప్తున్నా తెలిసింది. ఫస్ట్ ఫ్లోర్ కాదు మరి, కింద అంటేనేమో సరే దొరికి. ఆ పైకి ఎట్లా ఎక్కిందట మరి ఆ స్నేక్? స్టెప్స్ పైకి వెళ్ళి ఎక్కిందా లేకపోతే అది ఎట్లా ఎక్కిందట? కాదు, కిందనేనా? కాదు, కరెక్ట్. అయితే స్నేక్ కిందికి వచ్చిందా పైకి వచ్చిందా? అరే సారీ రా. అయితే కింద మరి ఎల్కేజీ రూమ్ ఎందుకు ఉందిరా? నీది నర్సరీ రూమ్ ఉంటది, ఇటు కిందికి ఇటు సైడ్ ఉంటది కదా వాష్రూమ్ కింద. కాదు, ఉంటది ఆడ. ఇగో ఇది చూడు, ఇగో ఇట్లా పెద్ద గేట్ ఉంటది. గేట్ నుంచి నువ్వు లెఫ్ట్ సైడ్ పోతావా? అప్పుడు నువ్వు నర్సరీల కిందనే కూర్చున్నావు కదా, అటు సైడ్ కి వాష్రూమ్ ఉంటది కదా. అయితే ఆడ బయట పార్కింగ్ లోకి వెళ్ళి వాష్రూమ్ లోకి వచ్చింది పాము. అంతేనా? నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ అదేనా? అదేనారా? కరెక్టేనా? మమ్మీ కరెక్టే చెప్పిందారా?
మరి మీకెట్లా తెలిసింది అవి? ఆగు, మీకెట్లా తెలిసింది? మీరు పైన ఉంటారు కదా. కాదు ఆ. ఇక బాయ్స్ గిట్టుంటారు కింద నర్సరీ పిల్లలు అటు ప్లే గ్రౌండ్ ప్లే గ్రౌండ్ పోయి వచ్చారు చూసారు. అవును. అయితే పిల్లలు అందరు స్నేక్ వచ్చిందని చెప్పి బాయ్స్ గర్ల్స్ అటు ఇటు ఉరుకుతారు కదా. ఎవరు బాయ్స్ అడిగిందో అల్లు చెప్పినట్టు బాయ్స్ ఏడు ఉంటారు చూడు. ఒకటే ఉందిరా, ఉరికితే పాము కనిపించింది అంతే. కనిపించింది అలా చెప్పిరు బాయ్స్. బాయ్సే చెప్పారు పాము ఉందని. అయితే మీరైతే చూడలేగా. అయినా ఈమె పైన ఉంటదిరా, ఈమె పైన ఉంటది, కింద ఎట్లా కనిపిస్తుంది మీకు? అదే బాయ్స్ ఉరికిరు కదా. అరే ఎటు ఉరుకుతారా? ఈమె పైన ఉంటది. యాన్యువల్ డే కదా, డాన్స్ నేర్పినకే పిల్లలు ఒక క్లాస్ రూమ్ ఉంటారా, అటు ఇటు తిరుగుతారా ఉంటారు. అంటే పిల్లలు గుంపు గుంపు ఉరికినట్టు ఏమైంది వాటెప్పని అంటే ఆడ స్నేక్ వచ్చిందని చెప్పినట్టు మరి అడిగాడు. అదే పట్టుకుని కరెక్టేనా? స్నేక్ చూసినావారా మరి నువ్వు? కిందనే ఉంది, కింద నర్సరీ రూమ్ కాడ వాష్రూమ్ కాడ ఉంది స్నేక్. చూసినావారా మరి నువ్వు? చూడలేదా? ఫస్ట్ ఫ్లోర్ నుంచి అసలు స్నేక్ ఎట్లుంటో చూసినావారా ఎప్పుడన్నా నువ్వు? ఇప్పుడు కాకుండా ఎప్పుడన్నా చూసినావా స్నేక్? నిన్న ఈ వాసం పోయినా ఇక బాయ్స్ గిట్ పోయిరు, ఉరికితే పాము కనిపించింది. నేను చూడాలి ఈ వాష్రూమ్ పోతే ఈరోజు బాయ్స్ ఇటు పోతే ఉరికితే స్నేక్ కనిపించింది. అంతేనా? ఎన్ని రోజులు అవుతుందిరా నాని నువ్వు వీడియోలలో రాక? వచ్చి ఒక రేంజ్లు ఇచ్చేస్తున్నావు. అంతేనా? ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. చలి పెడుతున్నాడు మనకి. అంటే చాలా ఈ టైంలో ఏం రా చలి ఉండదు ఇట్లా. పోమా నువ్వేంటి అట్లా బ్లాక్ చేసుకున్నావు? చలి పెడుతుంది మంచి చెప్తాను. ఇంకో బండి తీసుకోవడం ఎందుకు మళ్ళీ డబుల్ ఎందుకు? అన్నీ తీసుకున్నావా? అన్నీ తీసుకున్నావు? ఎక్స్ట్రా స్కూటర్ ఒకటే పని హై స్పీడ్ పోనే చలి పెడతలే అన్నట్టు. అరే ఈ టైంకి నేను పుట్టుకోడు వాకింగ్ చేసి చెప్తా షెడ్ వేసుకుని కాళ్ళ చలి పెడుతుంది. నేను ఈ టైంలో ఎప్పుడు బయటకు రాను కదా, ఆఫీస్కి వెళ్ళడం లోపల్లో ఉంటా. ఈ టైం నేను చెంత అయిపోతుంటారు. శేఖర్ నీళ్ళు ఇంకా ఎక్కువైనాయిరా కాలువలా. కానీ ఎప్పటికుండేవు అన్న. ఇది చూసినావా? నిన్న మొన్న నీళ్ళు లేకుండా ఇవాళ ఏం కిందగానే పెరుగుతున్నాయి. ఇంకా ఫ్లో వరుతూనే ఉంది. పోతూనే ఉన్నాయి. అగో స్లోగా పోతున్నాయి చూడు. చూద్దాం సంబరం కూడా ఏదంటే మామ ఫోన్ చేద్దాం నాన్న. పెద్దమామక నిన్న ఏం చేసినవరా? మర్చిపోయినావా? ఇగో మంచిగా ఉందా అంతా. రాత్రి ఏ టైం అయింది ఏం కథ? ఇగో నన్ను మిస్ అయినా మనం కూడా ఫీజు వైర్ ఆ వైర్ ఒక్కటి మిస్ అయినా. అయితే నైట్ ఈ బోర్ దించేసరికి మాకు లేట్ అయిపోయింది. సో ఈ బోర్ రాత్రి దింపేసినాం. పైప్ వచ్చేసి మనకు 200 ఫీట్లు, 180 ఫీట్లు. ఈ పొక్కనేమో మనకు 200 ఫీట్లు ఉంది. యాక్చువల్లీ పాప ఏం చెప్పిండంటే 200 ఫీట్లు మొత్తం తీసుకుందాం రా అన్నాడు. వద్దులే మొత్తం ఎందుకని నేను అన్నా. కానీ ఇప్పుడు మొత్తం కింద అనలే, నీళ్ళు ఎక్కడి వరకు తెలియదు. అప్పుడే ఇది సన్నగా వస్తున్నట్ట గ్యాప్ ఇచ్చి. మరి ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదు. ఒకవేళ ఇది పోయలేదు అనుకో కాలువలు వేయాలి. ఇది మొత్తం మీకు అంతే 200 ఫీట్లు. మరి ఇంకేం చేస్తాం? ఇంత ఖర్చు పెట్టి బోరు అయిపోతే ఎట్లుంటుంది? రాత్రి దింపడం మా చిన్నమామ, మా అరుణ్గాడు, మా రాజుగాడు, నేను, 6 మనం నాన్న, మనం ముగ్గురు దింపినాము. పిలవంగానే వచ్చారు వాళ్ళు కూడా. ఇక సాయంత్రం దింపి మోటార్ వేద్దామనే టైంకి కరెంటు ఇక కరెంటు మళ్ళీ రాత్రి 10 గంటలకు వచ్చింది. నైట్ ఎందుకని చెప్పేసి మేము రాలే. ఇక ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు బోర్ వేస్తే నీళ్ళు ఎంత వస్తుందో చూద్దాం. ఓపెన్ కొత్త స్టార్టర్ కదా, కొత్త ఉంటుంది. కరెంట్ ఉంది ఇలా. రైట్ కరెంట్ ఉంది ఇలా. దీనికి డోర్ పెట్టలేదండి. ఇట్లా కరెంట్ ఏడు వచ్చింది. ఈ బోర్ తీయాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన కరెంట్ లైట్ కనిపిస్తుంది ఆటోమేటిక్గా. అయితే ఉన్నట్టేనా 3 ఫేస్ వేద్దామా? కట్ట తీసుకో నువ్వు వేస్తాను. ఎందుకు టెస్టర్తోనే రా. హనుమాన్ వీరాంజనేయ స్వామికి జై, తల్లికి జై, కటమైసమ్మ తల్లికి జై. కట్టమైసమ్మ కాదు, బాయిమైసమ్మ తల్లికి జై, కట్టమైసమ్మ తల్లికి జై, పోషమ్మ తల్లికి జై. జై శ్రీరామ్. ఊగుతుంది. ఇంత టైమా?
వా జెండలు ఎన్ని సంవత్సరాలు అవుతుందనా? రైట్. అవిటితో అయిపోతున్నాయా? పోస్తుండే కానీ నేను చిన్న ఉన్నప్పుడన్నా ఈ బోర్ పోయడం అంటే అప్పుడు మస్తు కష్టమైంది ఈ బోర్ దింపనీకి వేయనీకి. అప్పుడు ఇంప పైపులు ఉండే, ఇంప పైపులు ఎత్తుకపోయారు, ఇంప పైపులు అంతా ఆన్ చేసాడు. ఎత్తుకపోయారు, ఇంకా అన్ని ఎత్తుకపోయారు ఇదికెళ్ళి. రైట్. పైపు కావాలి ఇప్పుడు, ఈ నుంచి అందాక పోనీ పైపు కావాలా? గలీజ్ వస్తున్నావు నీళ్ళు, స్టార్టింగ్ కదా, మెల్ల మంచిగా అవుతాయి. ఇట్లా వస్తే మస్తు అవుతుంది, సరిపోతుంది. పంట పండియచ్చు మంచిగా మాకు. మన కష్టం వృధా కాలే. వేడిగా ఉన్నారా వాటర్? వేడి ఉంటే మన లోపలికి వచ్చేది. ఇంకా పొద్దు కూడా ఎక్కలేదు, మెల్ల సూర్యుడు వస్తుంది ఇప్పుడే. కాదు, ఇదే లెవెల్ వస్తుంది. తక్కువైతుందా ఇంకా? చాలా ఆడికైనా మస్తు మనకు పొలం మొత్తం మారుతుంది కదా. తక్కువ అవుతుంది రంగరంగ. అప్పుడు గుప్పుడు గుప్తాడ గుప్తుంది. ఈ పొక్క అంతా అదే అన్న, ఇది మట్టి పల్లి వేసింది చూడు, ఇదంతా అప్పుడు బోర్ పోసిన పొక్కనే అది. ఇది ఒకసారి కానీ గ్రేటే. 10-15 ఏళ్ళు, ఎన్ని ఏళ్ళు అవుతుంది పొక్క బంద్ చేసి మనం? చాలా ఇదికైనా కానీ ఒక కట్ట కొట్టాలి. ఇగో నాన్న, ఒక కట్ట పెట్టినాం అనుకో దానికి సెట్ అవుతుంది. ఆగిందా? అవుతుంది ఇంతే మరి. నీళ్ళున్నాయి కానీ పొక్కల, అది బాధ. బోరు రాను 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 ఇగో ఇట్లా అయింది పరిస్థితి. స్టార్టింగ్ మంచిగా వచ్చింది, దాని తర్వాత ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తే చాలా కష్టం. ఇక నాకు తెలిసి ఆ బోర్ పొక్కలోనే వాటర్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం పీకాల, మళ్ళీ అదంతా పీకేసి ఈ కాలువలనే వేసుకుందాం. ఇక ఈ కాలువల నీళ్ళు మొత్తం అయిపోయినాక, ఒకవేళ అయిపోతాయి మనకు సరిపోవు అనుకుంటే మళ్ళీ ఇళ్ళకెళ్ళి వీక్కొని మళ్ళీ అలానే వేసుకుంటే అప్పటి వరకు దున్నడం అయిపోతుంది. కాబట్టి జస్ట్ పారడమే, కాబట్టి ఇది నీళ్ళతోటైనా సరిపోతుంది. కానీ మరీ ఘోరంగా వస్తుంది ఇది. పెట్టిన పైసలకు కనీసం 10% కూడా న్యాయం చేస్తలేదు బోరు అంటే. బోర్ వేస్తుంది కానీ పొక్క సహకరిస్తలేదు దానికి. అందరు నీళ్ళు లేదు, ఇదేం చేస్తుంది? వాటర్ లేవు. మళ్ళీ 10-15 ఏళ్ళ కూడా ఖాళీ ఉంది కదా. ఖాళీ ఉండడు కాదు, 20 ఏళ్ళ కింద కూడా గంతే దాని పరిస్థితి. మరి పొక్క కడిపిస్తామా? కడిపించినా అంతే, దాంట్లో వాటర్ లేవురా. వాటర్ లేవా? వేరే పొక్క వేసుకోవాలి అయితే. కానీ ఏం కాదు, బోర్ తెచ్చినాక బోర్ ఎప్పుడు ఖరాబ్ కాదు. ఈ పొక్క కాకపోతే వేరే పొక్కలను నింపుకోవచ్చు కదా. ఆవేశంతో చేసిన పనులు ఇలాగే ఉంటాయి. ఆవేశం మొదలు పడ్డారు ఇప్పుడు ఆడన్నా. అట్లా ఏం లేదు, మన అందరు నాటేస్తారు కదా, తొందరగా వేద్దాం అని చెప్పేసి పప్ప అన్నాడు. ఇగోనే ఎంతసేపు చూసినా గంతే దాయిగా పోదా పప్పది పికర్ మత్ కరో, అదే తీసి గంతే. ఉదర్ బోర్ పోసుడింగే నాటేసుడింగే అంతే. పా ఆలోచన లేదు. పని అడుగుగా.